the cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓ అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మనం బతుకుడుగా వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100% 100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్ లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ నీకు గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్ లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టిండ్రు, ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు? మరి వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళు ఏది 35,000 కోట్లు కదా. మరి అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారమే మనం చూస్తే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి మరో 8,000 కోట్లు ఖర్చు పెడితే మీ లెక్కల ప్రకారం పూర్తి అయ్యేది కదా నర్సింగ్, అవునే కదా. ఇంకో 16-17 crores తోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి అయ్యేవి. నేను ఓన్లీ ఇప్పుడు కృష్ణా బేసిన్ గురించి మాట్లాడుతున్నా ఇలా. ఓకే, మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ, ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? మీకు ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం ఇస్తున్నాం. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఈఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత వేయడం జరిగింది.
8 నెలలు సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు.